కోల్కతాలో కాళీమాత పూజ ఇలా అయితే జరుగుతుంది. ఈరోజు చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి అన్ని రకాలమైన పండ్లు, పూలు, ఇంకా వెజిటేబుల్ కూడా ఎక్కిస్తామన్నట్టు. సో ఇవన్నీ మార్నింగ్ నుంచి కూర్చొని అవన్నీ రెడీ చేసి పెట్టాము. చూడండి మా కాళికమాత అసలు ఎంత బాగుందో. సో ఇవి అయితే లైక్ పచ్చి బియ్యంని నానపెట్టి అలా మొత్తము ప్లేట్లు తయారు చేస్తారన్నట్టు. తను మా అత్తమ్మ, ఇది నేను, మా మమ్మీ, ఇంకా అందరం కూర్చొని అయితే రెడీ అయితే చేసేసాము. అసలు చూడండి ఎంత ముద్దుగుందో అమ్మవారు అసలు. సో ఇక్కడ వచ్చేసి ప్రొసీజర్ టోటల్గా మనం ఏమైనా మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో నేనైతే చిన్నప్పటి నుండి అయితే ఈ అమ్మవారిని అయితే చాలా నమ్ముతున్నాను. ఇది చూడండి మా మమ్మీ. ఇక్కడ వచ్చేసి మొక్కుబడి అయితే ఇలా లైక్ కంప్లీట్ చేస్తాము. అవి చక్కెరతో చేస్తారు, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో దాన్ని అయితే అలా మొత్తం అలా ఇసిరేస్తాము. అది మనం తీసుకొని యాజ్ ఎ ప్రసాదం లాగా తీసుకుంటాం అన్నట్టు. సో మమ్మీ మొక్కు ఉండే కాబట్టి మమ్మీ చేసింది, నాకు మొక్కు ఉండే కాబట్టి నేను కూడా చేశాను. ఇది వచ్చేసి గోత్రం చెప్పి పూజ అయితే చేయబడుతుంది. సో ఇది వచ్చేసి పూజ ఈవినింగ్ 10 నుండి స్టార్ట్ అయ్యి నైట్ మొత్తం జరుగుతుంది. ఇది చూడండి, బలికి అయితే రెడీ చేస్తున్నాము. సో ఆయన కూర్చున్నాడు కదా ఆ మేకను పట్టుకొని, తను మా మామయ్య వాళ్ళ కొడుకు, అంటే అన్న. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, ఏంటి మామయ్య వాళ్ళ కొడుకు అన్న అవుతాడు? అవును, మాకు భావ సంబంధాలు అనేవి ఉండవు, ఓకేనా. ఎవరన్నా మాకు అన్నలు అక్కలే అవుతారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ బలి కంప్లీట్ అయిపోయింది, పూజ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా చూడండి మొత్తం క్యాండిల్స్ అయితే వెలిగిస్తాం అక్కడ. క్యాండిల్స్ ఇంకా అగరబత్తులు అవన్నీ వెలిగించి మంచిగా అమ్మవారు అయితే దండం చేసేసుకున్నాను. సో నా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఉంటా అయితే మరిన్నో వీడియోతో. బాయ్.